బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ వచ్చిన పాకిస్తానీలు వారి దేశానికి క్యూ కట్టారు. దేశం విడిచి వెళ్లాలని కేంద్రం విధించిన డెడ్ లైన్ నేటితో ముగిసింది. దీంతో అట్టారీ బోట్ పాక్ దేశస్తులతో కిక్కిరిసిపోయింది. ఇక పాకిస్తాన్ పౌరులను గుర్తించేందుకు అన్ని రాష్ట్రాలు స్పెషల్ డ్రైవ్ చేపట్టాయి. అక్రమంగా దేశంలో ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అందుకు తగినట్లుగా అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు సైతం చేపట్టారు అధికారులు. ఇక మెడికల్ వీసాలు మాత్రం ఈ నెల 29 వరకు పనిచేయనున్నాయి. భారత్ వచ్చిన పాకిస్తానీలు వారి దేశానికి క్యూ కట్టారు. దేశం విడిచి వెళ్లాలని కేంద్రం విధించిన డెడ్ లైన్ నేటితో ముగిసింది. దీంతో అటారీ బార్డర్ పాక్ దేశస్తులతో కిక్కిరిసిపోయింది. ఇక పాకిస్తాన్ పౌరులను గుర్తించేందుకు అన్ని రాష్ట్రాలు స్పెషల్ డ్రైవ్ చేపట్టాయి. అక్రమంగా దేశంలో ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అందుకు తగినట్లు అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు సైతం చేపట్టారు అధికారులు. ఇక మెడికల్ వీసాలు మాత్రం ఈ నెల 29 వరకు పనిచేయనున్నాయి. మనం చూస్తున్నాం. భారత్ వచ్చిన పాకిస్తానీలు వారి దేశానికి క్యూ కట్టారు. దేశం విడిచి వెళ్లాలని కేంద్రం విధించిన డెడ్ లైన్ నేటితో ముగిసింది. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి, భారత్ వచ్చిన పాకిస్తానీలు మొత్తానికి వారి దేశానికి క్యూ కట్టినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్. ఏప్రిల్ 22 జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో 2 అణ్వాయుధ పొరుగు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కూడా నెలకొన్నటువంటి విషయం తెలిసిందే. ఇట్లాంటి నేపథ్యంలో పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ కూడా ఈ రోజుకు డెడ్ లైన్ విధించడం జరిగింది. ఇట్లా నేపథ్యంలో ఇవాళ వందలాది మంది పాకిస్తానీ చెందినటువంటి దేశస్తులు ఎవరైతే ఉన్నారో అటారీ వాఘా బార్డర్ దగ్గర చాలా తీవ్రమైనటువంటి రష్ కూడా కనిపిస్తోంది. ఇట్లాంటి నేపథ్యంలో ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా కనిపిస్తోంది. ఏదైతే అటారీ వాఘా సరిహద్ దగ్గర పాకిస్తాన్ పౌరులకు జారీ చేసినటువంటి వీసాల్ని భారతదేశం రద్దు చేసిన తర్వాత భారతదేశం విడిచి వెళ్ళడానికి సిద్ధమవుతున్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో ఆ దేశం నుంచి వచ్చి దేశానికి వలస వచ్చి పెళ్లిళ్లు చేసుకుని ఇక్కడ పిల్లల్ని కానీ ఇక్కడ సంసారం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కుటుంబ బాధ్యతలు మోస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వెళ్ళలేక భారతీయ పౌరురాలైనటువంటి వాళ్ళు భారతీయ పౌరుల్ని వివాహం అనేటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఓదారుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఏదేమైనా కానీ భారతదేశం తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారం సార్క్ వీసాపై భారతదేశాన్ని సందర్శించేటువంటి పాకిస్తానీ పౌరులు ఖచ్చితంగా ఇవాళ వెళ్లిపోవాలంటూ కూడా డిసైడ్ కావడం జరిగింది. ఏప్రిల్ 27న ఇవాళ ఖచ్చితంగా బార్డర్ దాటాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు పాకిస్తానీ జాతీయులకు జారీ చేసినటువంటి మెడికల్ వీసాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏప్రిల్ 29 వరకు కూడా వాళ్ళకు మెడికల్ కారణాల దృష్ట్యా వాళ్ళు ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇవ్వాల్సిన వాటికి భారతదేశం నుండి బయలుదేరాల్సిన 12 రకాల వీసాలు వీసా ఆన్ అరైవల్, బిజినెస్, అట్లాగే ఫిల్మ్, జర్నలిస్ట్, అట్లాగే ట్రాన్సిట్, కాన్ఫరెన్స్, అట్లాగే ఎవరైతే ట్రెక్కింగ్ వస్తారో టూరిస్టులు వాళ్ళతో పాటు కొంతమంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో టూరిస్టులు ఎవరైతే ఉన్నారో గ్రూప్ గా వచ్చినటువంటి టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళడానికి మాత్రం ఇవాళకి లాస్ట్ డే. కొన్ని పరిమితులను దాటి నివసిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్రమంగా చొరబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే వెళ్ళిపోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇమిగ్రేషన్ అట్లాగే ఫారినర్స్ చట్టం 2025 ప్రకారం కూడా ఒకవేళ వాళ్ళు వెళ్ళకపోతే కనుక ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఇట్లా నేపథ్యంలో అమృత్సర్ జిల్లాలోని అటారీ సరిహద్దు సమీపంలో వందలాది మంది భారతీయ పౌరులు తమ పాకిస్తానీ బంధువులను పంపించడానికి వస్తున్నారు. ఇట్లా నేపథ్యంలో అక్కడ చాలా వరకు వాహనాలు ఇప్పటికే బారులు తీరాయి. దాదాపు 272 మంది పాకిస్తానీ జాతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశం నుండి బయలుదేరగా 13 మంది దౌత్యవేత్తలు అట్లాగే కొంతమంది అధికారులతో సహా 629 మంది భారతీయులు పాకిస్తాన్ నుండి ఇప్పటికే తిరిగి రావడం జరిగింది. ఇది జాతీయ మీడియా చెప్తున్నటువంటి అంశం. ఇట్లా నేపథ్యంలో
అంటే ఖచ్చితంగా డెడ్ లైన్ వచ్చేసింది కాబట్టి ఈ డెడ్ లైన్ కి సంబంధించి ఖచ్చితంగా వెళ్ళడానికి మాత్రం ఇంకా వేరే ఆప్షన్స్ ఏమీ లేవు. దేశం కూడా చాలా కీలకంగా ఈ అంశంలో రెస్పాండ్ అయింది. ఖచ్చితంగా వెళ్ళిపోవాలని డిమాండ్ చేస్తున్న క్రమంలో బాగా బార్డర్ దగ్గర ఒక అంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. భారీ వాహన రాకపోకలు కూడా ఎక్కువగా ఉన్నాయి. భారీగా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సోనియా. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్.